ఘాటు వస్తుంది, గమనిస్తుంది. సూపర్ వేసారు కారం. రాయలసీమ కదా, రాయలసీమ. దీంతో చేప చిరుగుతుంది. ఇంకా ఉడకలేదు, ఉడకలే, అందుకని దాన్ని ఇలా పట్టుకొని అలా వేయాలి. సూపర్ అమ్మ. గుమ్మకాయ చేప. దేంతో తినాలమ్మా? చపాతీయా? లేదా అన్నంలో తినొచ్చు, లేదనుకున్న వాళ్ళు చపాతీలో తినొచ్చు, లేదంటే ఉట్టి పీసులు కూడా తింటూ కూర్చోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ టేస్ట్, వాళ్ళ వాళ్ళ ఇష్టం. నేనేదో ఉట్టి పీసులో 4 తినేస్తాను. తిని చూసి చెప్పండి ఎలా ఉంది అని. సూపర్, कलरफुल कनिपिस्तुंदी. खतरनाक दिख रहा, खाए तो और खतरनाक रहता है. सुपर सुपर. కాస్త మగ్గనిద్దాం, మూత పెడదామా? మూత పెడతాం. ఒక్క చుక్క నీళ్ళు వేసి ఆనికేస్తాను అన్నమాట, ఇప్పుడు కాదు. మగ్గనిద్దాం. 10 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలు, 10 minutes. చేప తొందరగా ఉడికిపోతుంది. అవును, గుమ్మడికాయ ముక్క ఇది అవ్వాలి కదా, దాంట్లో అది ఖచ్చితంగా ఉంటుంది, ఇది ఇదిగా ఉంటుంది. సరే చెప్పండి అమ్మా, ఇంకా ఏమైనా మీ అనుభవాలు? లైవ్ కామెడీ ప్రేక్షకులు ఏదో వినాలనుకుంటారు వీళ్ళ సీనియర్ ఆర్టిస్ట్ దగ్గర. నన్ను చాలా వరకు ఆదరించారు, ఆంధ్ర ప్రేక్షకులు కానీ తమిళనాడు ప్రేక్షకులు కానీ. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈరోజు జయశీల అంటే చాలా ఇదని చెప్పేసి అందరికీ తెలుసు. ఆమె ఏ పాత్రలైనా జీవిస్తుంది, నటిస్తుంది అని కూడా తెలుసు. ఈ ప్రజలందరూ ఇలాగే అందరినీ ఆదరిస్తూ మాలాంటి సినిమాలు కానీ టీవీ సీరియల్స్ కానీ చూస్తూ మీ అభినందనలు మాకు తెలియజేస్తూ ఉండాలి. మీరే మాకు మా దేవుళ్ళు, ఎందుకంటే మాకు చూసేవాళ్ళు మీరే కాబట్టి. అందుకని ఈ దేవుళ్ళకి అందరికీ ముందుగా ఏం చెప్తున్నా అంటే, ఉగాదికి శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో సిరి సంపదలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.